హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 13వ తారీఖు ఆగస్టు 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ ఎండ్ వరకు చూడండి అండ్ నచ్చితే మట్టిగా లైక్ చేయండి గైస్. సో ఒకసారి చూడండి అండ్ మన ఛానల్ని బూస్టింగ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేశారో లేదో ఒకసారి చూడండి. అండ్ అంతేకాకుండా నిన్న యొక్క కరెంట్ అఫైర్స్లో ఏ హిస్టరీ ఆఫ్ ఇండియాస్ కోవర్ట్ ఆపరేషన్స్ పేరుతో పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఎవరు అని క్వశ్చన్ అడిగాను. సో 250 మెంబర్స్ అనుకుంటా. సో మ్యాక్సిమం అందరూ కూడా అందులో ఒక 230 మెంబర్స్ రైట్ ఆన్సర్ చేశారండి. యతీష్ యాదవ్. సో రైట్ ఆన్సర్ అదే. ఓకే. అండ్ ఈరోజు ఒక కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్ ఏంటి అంటే, జమ్మూ కాశ్మీర్ నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? సో ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. మ్యాక్సిమం నేనైతే ఒక 500 కామెంట్స్ అయితే వస్తాయి అనుకుంటున్నాను. సో కామెంట్ చేయండి గాయస్, మీ ఆన్సర్ ఏంటి? ఆనందీబెన్ పటేల్, అనసూయ ఉయికే, బిడి మిశ్రా, మనోజ్ సిన్హా. సో మీ ఆన్సర్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో జూలైకి సంబంధించిన టోటల్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఉంది. ఎవరైనా బై చేయాలంటే మట్టుగా బై చేయండి. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. 2020లో అత్యధిక పారితోషికం పొందిన టాప్ 10 నటులలో నటించిన ఏకైక భారతీయ నటుడు ఎవరు అంటే అక్షయ్ కుమార్ అండి. ఓకే చూడండి, ఫోర్బ్స్ మ్యాగజైన్ 2020 ఆగస్టు 11న రిలీజ్ చేసిన సో అంటే 2020లో అత్యధిక పారితోషికం పొందిన టాప్ 10 నటుల్లో జాబితాలో ఎవరు రిలీజ్ చేశారు? ఫోర్బ్స్ మ్యాగజైన్ వాళ్ళు రిలీజ్ చేశారనమాట. ఇందులో మనం చూసుకుంటే మన ఇండియాకి సంబంధించిన ఒకే ఒక బాలీవుడ్ యాక్టర్ ఉన్నారు. మన ఇండియాకి చెందిన ఒకే ఒక యాక్టర్ ఉన్నాడు, అది కూడా బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్ అనమాట. అతని ఆదాయం మొత్తము $48.5 మిలియన్. అక్షయ్ 6వ స్థానంలో ఉన్నారనమాట ఈ జాబితాలో. అతని ఆదాయంలో ఎక్కువ భాగం ఉత్పత్తి ఆమోదాల నుండి వచ్చింది. అది తర్వాత సెకండ్ వన్ అండి, అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండ్ డేగా ఎప్పుడు పాటిస్తారు అంటే ఆగస్టు 13 అండి. అంటే ఈ రోజునే లెఫ్ట్ హ్యాండ్ డే. ఎడమ చేతి వాటం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడము, అంతేకాకుండా కుడి చేతికి ఎడమ చేతికి యొక్క తేడాలను తెలియజేయడము, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది తెలియజేయడము, ప్రజల్లో ఆ యొక్క అవేర్నెస్ పెంచడం కోసం అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండ్స్ డే ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 13 సెలబ్రేట్ చేస్తారు. దాంతోపాటు సో అంతర్జాతీయ అవయవదానం దినోత్సవం కూడా ఈ రోజునే జరుపుతారు. సో దానికి సంబంధించి ఈరోజు పేపర్ అనాలిసిస్లో కంప్లీట్ ఎడిటోరియల్ చేశాను, చాలా బ్రీఫ్తో చేశాను. ఎవరైనా ఒకవేళ చూడాలనుకుంటే అంటే అసలు ఆ డేని జరుపుకోవడానికి గల కారణం ఏంటి, ఆ డే ప్రాముఖ్యత ఏంటి, ఆ డేని ఎవరి వల్ల స్టార్ట్ అయింది ఏంటి, ఎలా ఉన్నాయి అండ్ ప్రపంచ దేశాల్లో ఆ యొక్క అవయవదానాలపై చట్టాలు ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా దాంట్లో క్లారిటీగా డిస్కస్ చేశాను. ఎవరైనా చూడకపోతే మన పేపర్ అనాలిసిస్ని వెళ్ళి విజిట్ చేయండి. ఓకేనా? అది. అండ్ థర్డ్ వన్ అండి, కరోనా వైరస్ను విచ్ఛిన్నం చేయడానికి మైక్రోవేవ్ పరికరం అతుల్యను ఎవరు ఆవిష్కరించారు అంటే శ్రీ నితిన్ గడ్కరీ అండి. చూడండి, అతుల్య అనే ఒక మైక్రోవేవ్ పరికరంలా ఉండే దాన్ని కేంద్ర రవాణాలు మరియు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ గారు నాగపూర్లో స్టార్ట్ చేశారు, అంటే దాన్ని ఆవిష్కరించారు. దీనికి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ధృవీకరించింది. అండ్ ఫ్రెంచ్ మరియు అమెరికా ప్రమాణాల ఆధారంగా ఈ పరికరాన్ని 100% మేడ్ ఇన్ ఇండియాతో తయారు చేయడం జరిగిందనమాట. అండ్ అతుల్య అనేది ఒక మైక్రోవేవ్ లాంటిది. సో ఇది ఆ యొక్క 5 మీటర్ల విస్తీర్ణంలో, ఆ యొక్క పరికరాన్ని నుంచి 5 మీటర్ల విస్తీర్ణంలో ఉపరితల ప్రాంతాలు, ఇల్లు మరియు కార్యాలయ ఫర్నిచరు, పడకలు, కొత్త పెట్టెలు మరియు బాక్సులు విషయాలను కూడా ఇది ఇలాంటి వస్తువుల్ని క్రిమిసంహారం చేయడానికి ఉపయోగిస్తారు. అతుల్య అనేదాన్ని ఇది ఒక మైక్రోవేవ్ టైప్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ పరికరం దాని బరువు కేవలం 3 కిలోగ్రాములు కాబట్టి దీన్ని ఎక్కడైనా పట్టుకెళ్ళి వాడచ్చు. 56 నుండి 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పరిధిలో ఇది ఈ కోవిడ్ వైరస్ను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ పరికరం యొక్క సానుకూల విషయం ఏంటంటే ఇది మానవులకు 100% సురక్షితము అండ్ క్రిమి సంహారకం కోసం అతి నీలలోహిత కిరణాలను ఇది రిలీజ్ చేస్తుంది అనమాట. దీనివల్ల హ్యూమన్స్కి ఎక్కువగా ఎఫెక్ట్ పడదు. తర్వాత ఫోర్త్ వన్ అండి, ట్రాన్స్పరెంట్ ట్యాక్సేషన్ హానరింగ్ ద హానెస్ట్ అనే ప్లాట్ఫామ్ను ఎవరు ప్రారంభించారు అంటే శ్రీ నరేంద్ర మోడీ అండి. చూడండి, ప్రధాని నరేంద్ర మోదీ గారు ట్రాన్స్పరెంట్ ట్యాక్సేషన్ హానరింగ్ ద హానెస్ట్ అనే వేదికను స్టార్ట్ చేశారు. ఇది మన ఇండియాలో పన్ను వ్యవస్థను సంస్కరించడము మరియు సరళీకృతం చేయడానికి ఉపయోగపడుతుంది. భారతీయ ఆర్థిక వ్యవస్థను పెంచడం కోసము ఇలాంటి ఒక వేదికను తీసుకురావడం జరిగింది. సో ఇదేంటంటే ప్రత్యక్ష పన్ను, అంతేకాకుండా చెల్లింపుదారులకు ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ గత 6-7 సంవత్సరాల్లో ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య సుమారు 2.5 కోట్లు పెరిగింది.
అండ్ ఇంకా దాన్ని ఇంకా పెంచడం కోసం దాని ద్వారా ఏంటంటే అది పెరగడం వల్ల ఏం జరుగుతుందంటే మన దగ్గర నుండి పన్నులు వసూలు చేయడం వల్ల గవర్నమెంట్ కొత్త స్కీములు తీసుకురావడంలో కానీ కొత్త డెవలపింగ్లో కానీ ఉపయోగపడుతుంది అనమాట. సో ఇంకా పన్నులు ఇంకా కట్టిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుండి కూడా రప్పించుకునే విధంగా ట్రాన్స్పరెంట్ ట్యాక్సేషన్ హానరింగ్ ద హానెస్ట్ అనే వేదికను ప్రారంభించారనమాట మోదీ గారు. సో అది కంప్లీట్గా పన్నులు వసూలుకు సంబంధించిన వేదిక. తర్వాత జీకే మీనన్ కన్ను మూసారు. అతను ఎందులో ప్రముఖ వ్యక్తి అంటే స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండి. జీకే మీనన్ గారు స్పోర్ట్స్ జర్నలిస్ట్. చూడండి, ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ జీకే మీనన్ ముంబైలో చనిపోయారు. అతను 93 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. చనిపోయేటప్పటికి అతని ఏజు. అతను ఇండియన్ ఎక్స్ప్రెస్ మరియు టైమ్స్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేశారు. మరియు 1990ల ప్రారంభంలో తన ఫ్రీలాన్స్ వృత్తిని కూడా ఆపేశారు. మీనన్ క్లబ్ స్థాయిలో క్రికెట్ ఆడాడు మరియు సెంట్రల్ ముంబైలోని దాదార్లో శివాజీ పార్క్ జూమ్ఖానాలో చురుకైన సభ్యుడిగా ఉన్నాడు. బెంగళూరులో జరిగిన ఫైనల్లో ఢిల్లీని ఓడించి రోహింటన్ భార్య ట్రోఫీని గెలుచుకున్నాడు. 1952-53 ముంబై విశ్వవిద్యాలయ జట్టుకు మేనేజర్గా కూడా అతను ఉండడం జరిగింది. జీకే మీనన్ గారు గుర్తుపెట్టుకోండి. అతను ప్రజెంట్ స్పోర్ట్స్ జర్నలిస్ట్గా అతను లాస్ట్ కెరీర్ని ఆపేయడం జరిగింది. తర్వాత 6th వన్ అండి. నీతి ఆయోగ్ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్తో పాటు స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ విడుదల చేసిన సంస్థ ఏది? డెల్ టెక్నాలజీస్ అండి. ఓకేనా, డెల్ టెక్నాలజీస్ వాళ్ళు. చూడండి, నీతి ఆయోగ్ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్ గురించి మన అందరికీ ఐడియా ఉంది. సో దీని యొక్క 2వ ఎడిషన్ ప్రారంభించడానికి డెల్ టెక్నాలజీస్ యొక్క సహాయం తీసుకున్నారనమాట. ఎవరు? అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వాళ్ళు. ఓకేనా. స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్, దీన్ని SEP అంటారు. 2.0 అంటే 2nd ఎడిషన్ స్టార్ట్ చేశారు. అది కూడా నీతి ఆయోగ్ వాళ్ళు ప్రారంభించబోయే అటల్ ఇన్నోవేషన్కు 2nd ఎడిషన్కు డెల్ టెక్నాలజీస్ వాళ్ళ సహాయంతో దీన్ని ప్రారంభించారు. SEP. సో SEP అంటే స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం ఏంటంటే కొత్త వినూత్న భారతదేశాన్ని సృష్టించడంలో ప్రధాన పాత్ర పోషించగల యువ ఆవిష్కర్తల వ్యవస్థాపక ప్రయాణాన్ని ఇంకా కొంచెం వేగవంతం చేయడం అన్నమాట. అంటే అది దేశానికి డెవలప్మెంట్ చేసే యువతను ప్రోత్సహించడము. నెక్స్ట్ 7th వన్. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్వచ్ఛ భారత్ మిషన్ అకాడమీని ప్రారంభించారు. గజేంద్ర సింగ్ షెకావత్ నియోజకవర్గం ఏమిటి? అతను ఈ యొక్క స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించారు అని చెప్పడం కోసము ఈ గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క నియోజకవర్గం ఏంటి అనేది నేను అడగడం జరిగింది. ఓకేనా. ఆన్సర్ వచ్చేసి జోధ్పూర్. ఇక్కడ మీకు రెండు క్వశ్చన్లు కవర్ అవుతాయి. ఒకటి ఇతని నియోజకవర్గము, ఇంకొకటి ఈ యొక్క స్వచ్ఛ భారత్ మిషన్ SBM అకాడమీని ఎవరు ప్రారంభించారు అనేది మీకు ఇలా 2 క్వశ్చన్లు టాలీ అవుతాయి అనేసి ఉద్దేశంతో చేయడం జరిగింది. అతని నియోజకవర్గం జోధ్పూర్ అండి. చూడండి, జలశక్తి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్వచ్ఛ భారత్ మిషన్ అకాడమీని ప్రారంభించారు. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ఆధారిత ఉచిత మొబైల్ ఆన్లైన్ శిక్షణ కోర్సు ఇవ్వడం జరిగింది. అండ్ ప్లస్ న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో దీన్ని స్టార్ట్ చేశారు. వారం రోజుల పాటు కొనసాగుతుందన్నమాట. ఇది ఏమీ లేదండి, స్వచ్ఛ భారత్ లైక్ ఏదంటే అది కూడా ఎక్కువగా మల విసర్జన విషయంలో అవగాహన పెంచడం కోసము గండిగి ముక్ భారత్లో భాగంగా దీన్ని స్టార్ట్ చేశారు. ఈ గండిగి ముక్ భారత్ అనే దాన్ని నరేంద్ర మోదీ గారు స్టార్ట్ చేసిన విషయం మనకు ఐడియా ఉంటుంది. నేను ఎందుకంటే డిస్కస్ చేశాను కూడా. అండ్ యూనియన్ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు నియోజకవర్గం జోధ్పూర్, ఇది రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ 8th వన్ అండి. అలెగ్జాండర్ గ్రిగోర్విచ్ లూకాషెంకో ఇటీవలే బెలారస్లో వరుసగా 6వ అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. అయితే ఒక బెలారస్ రాజధాని ఏమిటి అంటే మిన్స్క్ అండి. ఓకేనా, మిన్స్క్. చూడండి, దేశ దీర్ఘకాలిక అధికార నాయకుడు అలెగ్జాండర్ గ్రిగోర్విచ్ లూకాషెంకో 80% ఓట్లను సాధించి మళ్ళీ ఆ దేశానికి 6వ అధ్యక్ష పదవిని స్టార్ట్ చేశారు. అతను 1994 నుండి ఆ పదవిలో ఉంటున్నారు. బెలారస్ రిపబ్లిక్ కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. అయితే బెలారస్ రాజధాని మిన్స్క్. నెక్స్ట్ 9th వన్ అండి. ల్యాబ్స్ పాలసీలను, ఓకేనా, చూడండి, ల్యాబ్స్ అనే పాలసీలను తిరిగి మళ్ళీ స్టార్ట్ చేయడం కోసము స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్ను ఆవిష్కరించిన సంస్థ ఇది? ఆన్సర్ చూసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, LIC. ఓకే, ఈ LICలో ఉండే ల్యాబ్స్ పాలసీలని ఆపేయడం జరిగింది. మళ్ళీ వాటిని తిరిగి ప్రారంభించడం కోసం స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్ను స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈ క్యాంపెయిన్ అనేది ఆగస్టు 10 నుండి అక్టోబర్ 9 వరకు నడుస్తుందని చెప్తున్నారు. అది తర్వాత 10 అండి. ప్రపంచ స్థాయి నైపుణ్య అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడానికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ వచ్చేసి గోవా అండి.
చూడండి, అధునాతన నైపుణ్య శిక్షణను పెంపొందించడం కోసము ప్రపంచ స్థాయి నైపుణ్య అభివృద్ధి సంస్థను స్థాపించడానికి గోవా డైరెక్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందనమాట. సో దీని ద్వారా ఏంటంటే అది కూడా స్కిల్ ఇండియా మిషన్లో భాగంగా సో ఈ అవగాహన ఒప్పందంపై కేంద్ర నైపుణ్య అభివృద్ధి వ్యవస్థాపకత శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే అండ్ గోవా నైపుణ్య అభివృద్ధి మంత్రి విశ్వజిత్ రేన్ సంతకం చేసుకున్నారు. దీనివల్ల ఏంటంటే గోవా రాష్ట్రంలో యువతని స్కిల్స్తో డెవలప్ చేయడం వాళ్ళ ముఖ్య ఉద్దేశం, అది కూడా వరల్డ్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో. తర్వాత 11 అండి, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్కి ఎవరు నాయకత్వం వహిస్తారు అంటే వికే పాల్ అండి. చూడండి, NITI, దీన్ని మనము నీతి ఆయోగ్ అని కూడా పిలుస్తారు మన తెలుగులో అయితే, లేదా NITI అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకేనా. ఈ నీతి ఆయోగ్లో సభ్యుడిగా ఉన్న డాక్టర్ వికే పాల్ అధ్యక్షతన సెంట్రల్ గవర్నమెంట్ టీకా పరిపాలనపై జాతీయ నిపుణుల బృందం అనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమని పిలుచుకుంటాం, వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్ అంటారు. దీన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఏంటంటే ఏమీ లేదండి, సో ఈ వ్యాక్సిన్ ప్రయోగించడంలో, వాడకంలో, అంతేకాకుండా వీటిని ఎప్పుడు వస్తాయి, వీటి ఉత్పత్తి సామర్థ్యం ఎలా ఉంటుంది, ఎలా సరఫరా చేయాలనే వాటిపై ఇది కంప్లీట్గా ఒక విధానాన్ని తయారు చేస్తాయి అన్నమాట ఈ గ్రూప్ అనేది. తర్వాత 12 అండి, ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకానమిక్ రిలేషన్స్, దీన్ని ICRIER అంటారు. దీని యొక్క కొత్త చైర్మన్ ఎవరు అంటే ప్రమోద్ బాసిన్ అండి. ఓకే, చూడండి, ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకానమిక్ రిలేషన్స్కు కొత్త చైర్మన్గా, ఓకేనా, బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్లో వైస్ చైర్మన్గా ఉన్న ప్రమోద్ బాసిన్ని నియమించారు. అండ్ ఆరోగ్య కారణాల వల్ల ఇంతకుముందు చైర్మన్గా ఉన్న అహ్లూవాలియా స్థానంలో బాసిన్ గారు నియమితులవుతారు. అయితే ఇషార్ అహ్లూవాలియా 15 సంవత్సరాల పాటు ఇందులో చైర్మన్గా వ్యవహరించారు. తర్వాత 13 అండి, హోండా మోటార్ మరియు ఏ సంస్థ మధ్య జాయింట్ వెంచర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదిత కలయికను భారత్ పోటీ కమిషన్ ఆమోదించింది అంటే హిటాచీ. చూడండి, కెహిన్ కార్పొరేషను, నిస్సాన్ కోగ్యో కో లిమిటెడ్, షావో కార్పొరేషను మరియు హిటాచీ ఆటోమోటివ్ సిస్టమ్స్ లిమిటెడ్ సంయుక్తంగా దాఖలు చేసిన ప్రతిపాదిత కలయికను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. అంటే ఈ మూడు కలిపి ఒక వెంచర్ని స్టార్ట్ చేస్తారనే ఒక ఉద్దేశంతో సో ఒక వీళ్ళేమో అప్లికేషన్ పెట్టుకున్నారు. దానికి ఈ యొక్క కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపిందనమాట. హోండా మోటార్ కో లిమిటెడ్ మరియు హిటాచీ లిమిటెడ్లు మధ్య జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేయడానికి ఇది ఆమోదం తెలిపిందనమాట. వీళ్ళ మధ్య ఒక జాయింట్ వెంచర్ అంటే ఒక లైక్ ఏమిటంటే ఒక ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు, లేదంటే అది కొన్ని ప్రాజెక్టులను నిర్మించడానికి వీళ్ళు ఒక వెంచర్గా ఉంటారనమాట, వీళ్ళిద్దరూ జాయింట్ అయ్యి అది. తర్వాత 14 అండి, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని మెడికల్ కాలేజీలు జారీ చేసే మెడికల్ డిగ్రీలు చెల్లుబాటు కావని ఏ దేశ మెడికల్ కౌన్సిల్ ప్రకటించింది అంటే భారతదేశం అండి. చూడండి, జమ్మూ కాశ్మీర్ విద్యార్థులకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటే POK అంటాము, అక్కడ ఉండే మెడికల్ కాలేజీలు జారీ చేసే మెడికల్ డిగ్రీలు మన ఇండియాలో చెల్లుబాటు కావని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా MCI ప్రకటించింది. కాశ్మీర్ యువతకు 1600 స్కాలర్షిప్లు ఇచ్చేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన పథకాన్ని కూడా భారత ప్రభుత్వం తిరస్కరించింది. అండ్ POK మెడికల్ డిగ్రీలపై వైఖరి తెలపాలని 2019 డిసెంబర్లో MSI విదేశాంగ శాఖను జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఆదేశించడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత 16 అండి, ప్రపంచంలోనే వేగవంతమైన కోవిడ్ టెస్ట్ కిట్ని ఏ సంస్థ భారత్ మార్కెట్లోకి లాంచ్ చేసింది అంటే యాక్చువల్గా ఆన్సర్ ఈ పక్కన ఇచ్చేసాను. ఆన్సర్ వచ్చేసి జెన్స్క్రిప్ట్ అండి. ఓకేనా, జెన్స్క్రిప్ట్ ఆన్సర్ చూడండి, జెన్స్క్రిప్ట్. అయితే ప్రపంచంలోనే వేగవంతమైన కోవిడ్ టెస్ట్ కిట్ను ప్రముఖ గ్లోబల్ బయోటెక్నాలజీ సంస్థ అయిన జెన్స్క్రిప్ట్ భారత మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇందుకోసం ప్రేమాస్ లైఫ్ సైన్సెస్తో జతకట్టింది. సో సిపాస్ సార్స్ కోవ్2 న్యూట్రలైజేషన్ యాంటీబాడీ డిటెక్షన్ కిట్గా పిలిచే దీనిని సింగపూర్ ఏజెన్సీ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ నుండి డ్యూక్ NUAS మెడికల్ స్కూల్ సింగపూర్ డయాగ్నోస్టిక్ డెవలప్మెంట్ హబ్తో కలిసి డెవలప్ చేశారనమాట. ఈ కిట్ అనేది ఏంటంటే ప్రపంచంలో అతి తక్కువ టైంలోనే కరోనా పాజిటివ్ నెగిటివ్ అని తేల్చేస్తుందంట. దీన్ని జెన్స్క్రిప్ట్ అనే సంస్థ మన ఇండియాలోని మార్కెట్లోకి దించింది. తర్వాత 17 అండి, ఫ్లోరిడా విశ్వవిద్యాలయం వైరాలజీ నిపుణులు ఇండోర్ వాతావరణంలో ఎన్ని మీటర్ల దూరం వరకు గాలి ద్వారా కరోనా వైరస్ సంక్రమిస్తుందని తెలిపారు అంటే ఆన్సర్ వచ్చేసి 2 నుంచి 4.8 మీటర్లు అండి. చూడండి, గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని చెప్పడం కోసం ఆధారాలు ఉన్నాయని ఫ్లోరిడా విశ్వవిద్యాలయం వైరాలజీ నిపుణులు క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం పాటిస్తున్న 2 మీటర్ల దూరం అస్సలు దేనికి పనికిరాదని చెప్పేశారు. ఇండోర్ వాతావరణంలో అంటే లైక్ బయటలో కాకుండా ఒక రూమ్లో కానీ లేదా ఒక ఆడిటోరియంలో కానీ ఇలా దగ్గర ఉండేటప్పుడు కనీసం 2 నుంచి దగ్గరగా 4.8 మీటర్ల దూరం అంటే 2 నుండి 5 మీటర్ల దూరం పాటించాలి అని చెప్పడం జరిగింది. అంటే ఈ దూరంలో ఉన్నా కూడా గాలి ద్వారా వైరస్ సంక్రమిస్తుందని ఆ పరిశోధకులు చెప్పారు. అంటే మనం దీనికంటే ఇంకా ఎక్కువగానే ఉండాలని దాని అర్థం. అయితే చిన్న చిన్న తుంపర్లలో కరోనా వైరస్ అణువుల్లో గాల్లో అలాగే ఉంటాయని కూడా చెప్పారు. దగ్గుతూ చీదుతూ మాట్లాడే వారి సమీపంలో ఉన్నప్పుడు ఆ సమీపంలో మీరు ఉన్నప్పుడు వాళ్ళు రిలీజ్ చేసిన గాలి పీల్చడం ద్వారా కూడా కోవిడ్ మనకు వస్తుందని ఈ ఫ్లోరిడా వైరాలజీ యొక్క శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది, నిపుణులు. సో అది ఫ్రెండ్స్, వీలైతే కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయండి. సో చాలామంది నేను చూస్తున్నాను మన ఫ్రెండే కదా మనకు తెలుసు అనుకుంటున్నారు. బట్ మీ ఫ్రెండ్ ఏదో టైంలో మీకు తెలియకుండా ఎక్కడికో దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, అతనికి తెలియకుండానే కరోనా వైరస్ అతనికి వ్యాపించి ఉండొచ్చు. సో అతని నుండి మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వీలైతే కొంతవరకు ఫ్రెండ్స్ని అవాయిడ్ చేయండి. సో నేనైతే మీ అందరికీ సజెషన్ ఇచ్చేది అదే. ఎందుకంటే మనందరికీ ఆన్లైన్ మొబైల్ పీసీస్ ల్యాప్టాప్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్చుకోండి. అండ్ ఉద్యోగం చేస్తూ నేర్చుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్త పాటించండి. అండ్ డైలీ హాఫ్ అన్ అవర్కి హాట్ వాటర్ తీసుకుంటూ ఉండండి. హ్యాండ్ వాష్ చేసుకోండి. హ్యాండ్ వాష్ చేసుకోమనం అనేసి శానిటైజర్ ఎక్కువగా వాడకండి. హ్యాండ్ వాష్ అనేది సబ్బుతో, సో లైక్ డెటాల్ సబ్బు ఇలాంటి వాటితో మీరు క్లీన్ చేసుకోండి. సో హ్యాండ్ వాష్తో హ్యాండ్స్ క్లీన్ చేసుకోండి. అంతేగాని ఎక్కువగా శానిటైజర్ అయితే వాడకండి. అది కూడా మన చర్మానికి అంత మంచిదేం కాదు. ఓకేనా? సో అది కూడా మీరు గమనిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే కోవిడ్-19 ఎఫెక్ట్ అనేది కొంచెం ఎక్కువ అయింది మన దేశంలో. సో ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఇప్పుడు వర్షాలు పడే సీజన్ కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ సెప్టెంబర్ కంప్లీట్ అయిపోతే సెప్టెంబర్ మిడిల్లో మనకి వర్షాకాలం అనేది పోతుంది. అప్పుడు కొంచెం చలికాలం స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది కూడా కొంచెం ఫ్లూ సీజన్ కాబట్టి. అది గైస్, ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే మట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ క్విక్ రివ్యూ ఒకసారి చూద్దాం. 2020లో అత్యధిక పారితోషికం పొందిన టాప్ 10 నటుల్లో నటించిన ఏకైక భారతీయ నటుడు ఎవరు అంటే అక్షయ్ కుమార్. అండ్ అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్స్ డేగా ఎప్పుడు పాటిస్తారు అంటే 13 ఆగస్టు. అండ్ అంతేకాకుండా ఈరోజు అవయవదానం డేగా కూడా సెలబ్రేట్ చేస్తామన్నమాట, దినోత్సవంగా. అండ్ కరోనా వైరస్ విచ్ఛిన్నం చేయడానికి మైక్రోవేవ్ పరికరం అతుల్యని ఎవరు ఆవిష్కరించారంటే శ్రీ నితిన్ గడ్కరీ. అండ్ ట్రాన్స్పరెంట్ టాక్సేషన్ హానరింగ్ ద హానెస్ట్ అనే ప్లాట్ఫామ్ ఎవరు ప్రారంభించారంటే శ్రీ నరేంద్ర మోడీ. అండ్ జీకే మీనన్ కన్నుమూసారు, అతను అందులో ప్రముఖ వ్యక్తి అంటే స్పోర్ట్స్ జర్నలిస్ట్ అతను. అండ్ నీతి ఆయోగ్ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్తో పాటు స్టూడెంట్ ఎంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ 2వ ఎడిషన్ విడుదల చేసిన సంస్థ ఏదంటే డెల్ టెక్నాలజీస్. అండ్ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్వచ్ఛ భారత్ మిషన్ అకాడమీని ప్రారంభించారు. గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క నియోజకవర్గం ఏంటి అంటే జోధ్పూర్ అండి. అండ్ అలెగ్జాండర్ గ్రికోవిచ్ లకాషెంకో ఇటీవలే బెలారస్లో వరుసగా 6వ అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. బెలారస్ రాజధాని ఏమిటి అంటే మిన్స్క్. అండ్ లాబ్స్ పాలసీని పునరుద్ధరించడానికి స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్ ఆవిష్కరించిన సంస్థ ఏది అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎల్ఐసి. తర్వాత ప్రపంచ స్థాయి నైపుణ్య అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడానికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏది అంటే గోవా. అండ్ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ నేషనల్ ఎక్స్పోర్ట్ గ్రూప్కి ఎవరు నాయకత్వం వహిస్తారంటే వికే పాల్. అండ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్లో ఇంటర్నేషనల్ ఎకనామిక్ రీసెర్చ్ యొక్క కొత్త చైర్మన్ ఎవరు అంటే ప్రమోద్ బాసిన్. అండ్ తర్వాత హోండా మోటార్ మరి ఏ సంస్థ మధ్య జాయింట్ వెంచర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదిత కలయికను భారత పోటీ కమిషన్ ఆమోదించింది అంటే ఆన్సర్ వచ్చేసి ఎటాచీ అండి. సో ఇక్కడ మీరు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటాం అనమాట, సిపిఐని. పోటీ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో అలా అంటాం. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో మెడికల్ కాలేజీలు జారీ చేసే మెడికల్ డిగ్రీలు చెల్లుబాటు కావని ఏ దేశం మెడికల్ కౌన్సిల్ ప్రకటించింది అంటే ఇండియా, అంటే మన భారతదేశం. ప్రపంచంలోనే వేగవంతమైన కోవిడ్ టెస్ట్ కిట్ని ఏ సంస్థ భారత మార్కెట్లోకి లాంచ్ చేసిందంటే జెన్స్క్రిప్ట్. అండ్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయం వైరాలజీ నిపుణులు ఇండోర్ వాతావరణంలో ఎన్ని మీటర్ల దూరం వరకు గాలి ద్వారా కరోనా వైరస్ సంక్రమిస్తుందని తెలిపారంటే 2 నుంచి 4.8 మీటర్లు అండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.